ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ అర్బన్ రూరల్తో పాటుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నెలకొల్పిన భారీ గణనాథుని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వాహనాలపై ఉత్సవ నిర్వాహకులు కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీరానికి చేరుకున్నారు. వాహనాలపై ఊరేగింపుగా భక్త జన సందోహం మధ్య గణనాథుని ఉత్సవ విగ్రహాలు సముద్ర తీరం వద్దకు రాగా అక్కడ భారీ గణపతి విగ్రహాలను క్రేన్ సహాయంతో సముద్రం దగ్గరకు చేర్చారు. అక్కడి నుండి భక్తజనులు గణనాథుని విగ్రహాలను మోసుకుంటూ వెళ్లి గజ ఈతగాళ్ల సహాయంతో సముద్ర జలాల్లో నిమజ్జనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాలను కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీర ప్రాంతంలో నిమజ్జనం చేశారు. సూర్యరావుపేట సముద్ర తీరం ప్రాంతంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ కో కన్వీనర్ రంపాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి వెంకటరామకృష్ణ, కవికొండల చలపతిరావు పర్యవేక్షిస్తున్నారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాగర్ గణేష్ 11వ నిమజ్జనోత్సవ వేడుకలు సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్లో సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహాయ సహకారాలతో ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో ఈ గణేష్ నిమజ్జనోత్సవం విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండం సత్యనారాయణ, బాబ్జీ, సిరెడ్డి నాగరమేష్, గవికొండల చలపతిరావు, వేదుల లక్ష్మీ గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. యంత్రాంగాంతో మాట్లాడి మనం అన్ని చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్యంగా సహకరించింది మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే మన ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, అసలు పేరు పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే. అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ మనకి చాలా సహకరిస్తుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తుంది, స్విమ్మర్స్ చాలా కష్టపడుతున్నారు, స్వీపర్స్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరూ చాలా సహకరిస్తున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంటైర్ ప్రాసెస్ మనకు కూడా ఉందండి. గవర్నమెంట్ ప్రతి క్షణం మనల్ని అనుసరిస్తూ వాళ్ళు మనల్ని చూసుకుంటూ ప్రతి క్షణం మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో చూసుకుంటూ మనం కూడా ఇక్కడికి వచ్చి ప్రతి భక్తుడి యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కనీసం ఒక విగ్రహానికి కనీసం 25-30 మంది మినిమం పైన సభ్యులు వస్తున్నారంటే వాళ్ళ పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తారు. ప్రతి క్షణం వాళ్ళ యొక్క క్షేమాన్ని పరిశీలిస్తూ మనం ప్రతి క్షణం కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఈరోజు ఈ క్షమం వరకు మనం ఒక 300 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. సుమారుగా ఈ రోజు రాత్రికి సుమారుగా మనం ఒక 500-600 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ అన్ని రకాలుగా ఇంతమంది మనకి సహకరించి మనకి ఇన్ని చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నగర సాగర ఉత్సవ కమిటీ సమితిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా చాలామంది పంచాయతీ స్వీపర్స్, అదేవిధంగా ఏదైతే ఈవీఆర్ఓలు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓలు మొత్తం అందరూ కూడా ఎస్ఐ గారు, తిమ్మాపురం ఎస్ఐ, అదేవిధంగా సర్పవరం ఎస్ఐ మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించడమే కాకుండా ఇక్కడ మెరైన్ బోట్లు కూడా 5 బోట్లు పెట్టడం జరిగింది, 6 బోట్లు పెట్టడం జరిగింది. ఒక బోటుకి 4-5 చొప్పున ఉండడం జరిగింది. స్విమ్మర్స్ కూడా 20 మందిని, ఒక షిఫ్ట్కి 20 మందిని స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఎటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాలనే ఆలోచనతో ఇక్కడ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రసాదాలు కూడా ఇక్కడ ప్రసాదాలు అదేవిధంగా మంచినీరు అన్నీ కూడా కమిటీ వారు ఆధ్వర్యంలో ప్రతిదీ ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి ఆ గణేశ్వరుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ. ఇప్పుడు ఈ పొలిటికల్ కంటే అతీతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభుత్వం అవ్వచ్చు, గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రతి ప్రభుత్వానికి కోరేది ఒకటే, అన్నీ చేస్తూనే అలాగే పొలిటికల్గా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లోకల్ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే సాగర్ గణేష్ ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేసిన ఇక్కడ ప్రసాదం కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, అలాగే వచ్చిన వారందరూ కూడా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 11 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మనకి 1893 నుంచి బాలగంగాధర తిలక్ గారు ప్రవేశపెట్టిన ఇది ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ దేశభక్తులు ఉండి దేశంలో హిందువులు అందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ రోజు స్టార్ట్ చేసిన బాలగంగాధర తిలక్ గారు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై గణేశ.